చురుకైన మాట తీరు చమత్కారంతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటున్న యాంకర్ సుమ ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్ లో సందడి చేశారు. ఏఎస్ రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు. సందర్భంగా సుమ గుర్తు చేశారు. బ్రాంచ్ నిర్వాహకులు శైలజ సౌందర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని బ్రాంచ్ల మాదిరిగానే ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకునేలా తమ బోధన విధానం ఉండాలని, చిన్నారులు కష్టంతో కాకుండా ఇష్టంతో స్కూల్ కు వచ్చేలా ఇక్కడ వాతావరణం క్రియేట్ చేయాలని సూచిస్తూ స్కూల్ నిర్వాహకులు విద్యారంగంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్ని కూడా కరిక్యులం లో బోలెడన్ని మార్పుల్ని తీసుకొని వచ్చేసి స్కూల్ ఇస్ ఆల్సో లైక్ సెకండ్ హోమ్ లాగా చేసి పిల్లలు కూడా సేఫ్ గా ఫీల్ అయ్యేలాగా, హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అనుకున్నాను. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మా పిల్లలు చదివేటప్పుడు కూడా అప్పటికి చాలా మార్పులు చేర్పులు జరిగాయి, ఇంకా జరిగి ఉంటాయని కోరుకుంటున్నాను. చైతన్య గారు అండ్ సౌందర్య గారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారు లిటిల్ మిలీనియం. ఆల్రెడీ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆల్ ఓవర్ ద కంట్రీలో 900+ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. అండ్ దే ఫాలో వెరీ గుడ్ కరిక్యులం. పిల్లలకి మరీ చిన్నప్పుడే తీసుకొని వచ్చేసి రైటింగ్ అలాగే ఇన్ఫర్మేషన్ కాంపోజిషన్స్ రాయించడం కాకుండా ప్లే మెథడ్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. తెలుసుకొని చాలా ఆనందం వేసింది. స్కూల్ అంటే ఎలా ఉండాలి అంటే నేను స్కూల్కి వెళ్తా అనేలాగా ఉండాలి, కానీ నేను స్కూల్కి వెళ్ళాను అనేలాగా ఉంటే మాత్రం అక్కడ పేరెంట్స్ కాదు టీచర్స్ ఆలోచించాల్సినటువంటి విషయం మనం ఏం చేస్తున్నాము అనేది. సో టీచర్స్ కూడా ఎవరైతే ఉన్నారో దే షుడ్ బికమ్ లైక్ పేరెంట్స్. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే చూసుకుంటారో వచ్చేటువంటి పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఏం కావాలి? ఓపిక, బోల్డంత పేషెన్స్ కావాలి. మనం మన పిల్లల్ని చూసుకోవడానికే మనకు ఓపిక కావాలి. మరి ఇలాంటి స్కూల్ పెట్టినప్పుడు సౌందర్య గారు మీకు 100 రెట్లు ఎక్కువ ఓపిక భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ విసుక్కోకూడదు, చిరాకు పడకూడదు. వాళ్ళని ఎంత బాగా బుజ్జగించి చూసుకుంటే అంత బాగుంటారు. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటి. భూమి కిందన నిద్ర 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 నిద్రపోయేను, చాలా కాలమాయే బాలసూర్యుడు పిలవచెలెమ్ము లేలెమ్ము మానజల్లులేమో భూమి కిందన జారి జారి